నిర్గమాకాండము 32వ అధ్యాయము 25 నుండి నేను చదువుతాను, వినండి, టైం అయిపోతుంది కదా. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. 40 రోజుల్లో ఎలా మారిపోయారట ప్రజలు? విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిజమే, పట్టుకొని ఉన్నంతసేపే, ఒక్కసారి వదిలితే చాలు ఆ స్వేచ్ఛ, ఆ ఇష్టం ఎంత భయంకరంగా ఉంటుందంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మనం చాలా కష్టపడాలి. ఎందుకు గురువులు, నాయకులు, కాపరులు ఉండాలి అంటే ఒకసారి చేయి విడిస్తే ఎటైనా వెళ్ళిపోవచ్చు ఆ స్వేచ్ఛతో. వీళ్ళు కూడా ఎలా అయిపోయారు? విచ్చలవిడిగా తయారైపోయారట. ఇది మోషే గారు చూచి, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. ఈ పని చేసింది కూడా అహరోను గారినట. అందుకు మోషే పాలెం యొక్క ద్వారంలో నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమునకు కట్టుకుని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనెను. మీరు ఇక్కడ బాగా గమనిస్తే, విచ్చలవిడిగా తిరుగుతున్న వారిని చూసి చంపమని దేవుడే సెలవిస్తే, ఈ పని చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు రమ్మని మోషే గారు పిలిస్తే లేవీలు మాత్రమే వచ్చారు. ఇక్కడ చెప్పింది కూడా ఏంటి? కత్తివాతను చంపడమేనా? నా వైపు చూడండి, కత్తివాతను చంపడమేనా? ఈ పని చేయడంలో ఎవరు సిద్ధహస్తులు? వాళ్ళొక్కరేనా? షిమ్యోను, లేవి ఇద్దరు కదండి చంపింది. దీనా గారి విషయంలో షెకెము పట్టణ ప్రాంతాన్ని. యాకోబు గారికి 11 మంది కుమారులు అప్పటికి. తర్వాత పుట్టారు బెన్యామీను గారు. యోసేపు గారు చిన్నవాడు, కానీ 10 మంది సహోదరులు ఉన్నారు. ఈ 10 మందిలో కూడా ఎక్కువ రోషం వచ్చిన వారు, ఎక్కువగా చెల్లిని గురించి ఆలోచించిన వారు, శత్రువుల మీద, విరోధుల మీద పగ తీర్చుకోవడానికి తమ కత్తులకు పదును పట్టిన వారు ఎవరు అంటే షిమ్యోను, లేవి గారు. ఇప్పుడు అదే పని దేవుడు చేయమంటున్నారు. అదేనా? నాకు విరోధంగా ఉన్న వాళ్ళని తీసి, ఎందుకంటే విచ్చలవిడిగా తిరుగుతున్నారు, నాకు నచ్చలేదు, వాళ్ళని చంపాలి. ఇదిగో మీరు ఇక్కడి ఈ గుమ్మం నుంచి ఆ గుమ్మానికి తిరుగుతూ ఉండండి, ఈ తిరిగేటప్పుడు ఆ విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు కనిపిస్తున్నప్పుడు లేపండి అని చెప్పారు. ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి ఈజీగా. ఇప్పుడు ఎలాగో ఆ పని బాగా వచ్చింది ఎవరెవరికి? షిమ్యోను, లేవి గారులే కదా. ఇద్దరు రావాలి, కానీ ఇందులో ఒకరే వచ్చారు. దేవుడు చెప్పనప్పుడేమో, కనీసం తండ్రి కూడా చెప్పనప్పుడేమో చంపడానికి వెళ్ళిపోయారు ఇద్దరు. కానీ దేవుడు చెప్తుంటే మాత్రం చెప్పండి ఒకరే వచ్చారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తే వచ్చారు కదా. కాబట్టి లేవీల విషయంలో దేవుడు కాస్త ప్రసన్నుడయ్యి, నేను చెప్పిన మాట విన్నాడు లేవి, కాబట్టి వీళ్ళని క్షమించేద్దాం అనుకుని వీళ్ళని క్షమించి ఆ తర్వాత కాలంలో వీళ్ళకు ఒక ఆధిక్యతను ఇచ్చారు. అదే చెప్పాలి, అదే యాజకత్వం కదా. మరి లేవి గారితో పాటే హత్య చేసిన షిమ్యోను గారు కూడా ఉన్నారు కదా. ఆయన పరిస్థితి ఏమైంది? ఆయన కత్తి తిప్పడం రాదా? మాట్లాడరేంటారా? వచ్చారాదా? వచ్చు కదా, బాగా వచ్చు కదా. వారి ఖడ్గములు ఎంత భయంకరంగా ఉన్నాయో ఆదికాండ 49వ అధ్యాయంలో చదువుతాం మనం. కానీ మరి ఇక్కడ ఎందుకు స్పందించలేదు? ఒకసారి తప్పు చేశాను, రెండోసారి తప్పు చేయొద్దు అనుకున్నారా? కానీ ఇక్కడ చెప్తున్నది ఎవరు? దేవుని మాట కదా, దేవుడు సెలవిస్తున్న మాట. అక్కడ తమ సొంత అభిప్రాయం, సొంత అభిప్రాయానికి ఇచ్చిన విలువ దేవుని మాటకి ఇవ్వలేకపోయారు. ఎవరు? షిమ్యోను గారు. ఈరోజు మనము లేవీలకు ఎందుకు ఆధిక్యత వచ్చింది అంటే, నాకు కొన్నిసార్లు కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అవేంటంటే, నువ్వుంటేనే నువ్వే వెళ్ళాలి ఐగుప్తికి, నువ్వే విడిపించాలి అన్నారు. ఎవరిని? దేవుడు మోషే గారిని. నా వల్ల కాదు బాబు అంటే, నీకు తోడు నేను ఇస్తాను కానీ వెళ్ళడం మాత్రం నువ్వు వెళ్ళాల్సిందే అన్నారు. ఎంత బలవంతంగా పంపించిన మోషే గారికి ఇవ్వలేదు ఈ యాజకత్వపు హక్కు. అంటే అతని సంతానానికి ఎవరికి ఇచ్చారు? లేవీలకే అయినా, అంటే మోషే గారు లేవీడే, లేవీలకే అయినా ఎవరి సంతానానికి వచ్చింది ఆ భాగ్యము అంటే మళ్ళీ అహరోను గారికి.
ప్రజలను విచ్చలవిడిగా తిరిగేలా చేసింది ఎవరు? అహరోను గారే. ప్రజలు విచ్చలవిడిగా తిరగడం చూసి సహించింది ఎవరు? మోషే గారే. మరి సహించిన మోషే గారి పిల్లలకు కదా ఈ బాధ్యత ఇవ్వాలి, నమ్మకంగా చేసే వాళ్ళకి ఇవ్వాల. ఎవరికి ఇచ్చారు? అహరోను గారికి ఇచ్చారు. అలాగే యాకోబు గారి కుమారులందరిలో మంచి మనస్సు కలిగిన వ్యక్తిగా మనకి ఎవరు కనిపిస్తారు? ఎవరు? యోసేపు గారు కదా. ఒక్క పాపము కూడా చేయలేదు, అన్ని విషయాలలో ఈక్వల్ టు యేసుక్రీస్తు వారిలా అనిపిస్తారు మనకి. మీరు ఎక్కడ ప్రతి సందర్భం కూడా అలా కనిపిస్తుంది. అమ్మి వేయబడడం కానివ్వండి, పరాయి దేశం వెళ్ళిపోవడం కానివ్వండి, అన్ని విషయాలు, చెరసాలలో ఉండడం కానివ్వండి, సొంత అన్నలే శత్రుత్వం వహించడం కానివ్వండి, లేకపోతే తండ్రి అతన్ని ఎక్కువగా ప్రేమించడం కానివ్వండి, అతనికి విచిత్రమైన నిలువుటంగి కుట్టి, ఇలాంటి పోల్చుకుంటూ పోతే ఎన్ని పోలికలు మ్యాచ్ అవుతాయో వాళ్ళిద్దరికి. కానీ విచిత్రమైన విషయం చెప్పనా, అంత మంచి పేరు కలిగిన యోసేపు గారి గర్భంలో నుండి యేసుక్రీస్తు రాలేదు. ఏంటో అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది, నా తలంపులు, మనం అనుకుంటాం కదా, అబ్బా యోసేపు ఎంత బాగున్నాడు కదా, దేవుడు తన కుమారుని పంపాలంటే ఎవరు సూటబుల్ 12 మందిలో? మనుషులుగా మనం ఆలోచిస్తే జనరల్గా అసలు మనకు బైబిల్ ఏం తెలియదు అనుకుందాం. ఆదికాండం చదువుతున్నాం. యాకోబు గారి కుమారుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరి చరిత్ర చూసినా మీకు ఎవరు బాగున్నట్టు అనిపిస్తారు? ఆదికాండం మూసేటప్పటికి. ఇప్పుడు మనకి బైబిల్ తెలియదు కానీ మనం ఒకవేళ ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు తన కుమారుని పంపాలంటే ఈ 12 మందిలో ఎవరు కరెక్ట్ చెప్పండి? యోసేపు గారి. మంచోడు కదా, మంచోడు నుంచే మంచోడు రావాలి కాబట్టి యోసేపు గారు అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? యూదా గారిని. అందుకే అనిపిస్తుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీరు ఊహించినట్టు నేను చేయను. నాకు అనిపించే అభిప్రాయం చెప్పనా, ఒకవేళ ఏదైనా ఆయన అనుకున్నా అదే మనం ఆలోచించగానే రత్నమణి ఆలోచించింది కాబట్టి ఇది నేను మార్చేయాలి అనుకుంటాడేమో అనిపిస్తుంది నాకు. అంటే అంతలా అనిపిస్తుంది ఆయన ఆలోచన మనం చూసినప్పుడు. రెండోది ఏంటంటే, మనం సాధారణమైన వ్యక్తులం కదా, మన జ్ఞానము మన పరిమితి ఒక లెవెల్లో ఉంటుంది. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు కదా, ఆయన ఆలోచన మరొకటి. ఇంత చేసి లేవీలను ఎంచుకున్నారు యాజకత్వానికి, కానీ ప్రధాన యాజకుడు, అసలైన ప్రధాన యాజకుడు అని మళ్ళీ యేసుక్రీస్తు వారు మాత్రం లేవీలో నుంచి రాలేదు. ఏంటో వింత అర్థం అవుతుంది మనకి కదా. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, యాజకత్వ పనికి లేవీలను ఎంచుకున్నారు దేవుడు, బాగుంది. కానీ మరి షిమ్యోను గారి జీవితం ఏమయ్యింది? ఇద్దరు ఒకే కోపాన్ని ప్రదర్శించారు, ఇద్దరిని జంటగా పిలిచాడు తండ్రి కూడా. షిమ్యోను లేవి ఉన్నారే, వాళ్ళ కోపం వేంద్రమైందని ప్రయోగించారు కదా. ఈ ఇద్దరిలో కూడా మీరు గమనిస్తే కేవలం దీనా గారి విషయంలో, షెకెము వారి విషయంలో మాత్రమే వారు చక్కగా జంటగా పనిచేసినట్టు కనిపిస్తుంది. మరలా దేవుని పని చేయవలసి వచ్చేటప్పటికి లేవి గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా షిమ్యోను గారు తీసుకోలేకపోయారు. దాని వలన షిమ్యోను గారి జీవితము ఏమైంది అంటే, ఏదో ఒక ప్రధానమైన పనికి ఎంపిక చేయబడలేదు సరికదా, యేసుక్రీస్తు వారి వంశావళిలో కూడా తన పేరు లేకపోయింది. ఈరోజు యేసుక్రీస్తు వారి వంశావళిలో లేకపోయినా ఒక గొప్ప యాజకులుగా నియమించబడడానికి అర్హతను సంపాదించారు లేవీలు. ఎందుకు అంటే, తాము చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి దాని నుండి బయటకు వచ్చారు. అందుకే మనం సామెతల గ్రంథంలో 28:13 ఒక్కసారి చూద్దామా అనుకుంటున్నాను. రైట్, 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అతిక్రమం చేశారు లేవీలు, చేశారా? లేవి చేశారు. కానీ దానిని విడిచిపెట్టడానికి, ఒప్పుకోవడానికి, దానికి పరిహారంగా దేవుడు అప్పగించిన పనిని చేయడానికి ఒక్క లేవీలకే కాదు, అందరినీ పిలిచారు మోషే గారు. పిలిచారా? అందరినీ పిలిచారు. కానీ ఎవరు వచ్చారు అందులో? బహుశా నేను అనుకునే అభిప్రాయం చెప్పనా, లేవి గారు తప్పు చేశాను అనే భావంతోనే
బాధపడుతూ ఎప్పుడు అవకాశం వచ్చినా వాడుకోవాలనే దృష్టిలోనే ఉన్నారేమో. ఎందుకు ఈ మాట అంటున్నారు, ఉన్నారేమో అని ఎందుకు అంటున్నారంటే, జస్ట్ జ్యేష్ఠత్వం కొరకే, జ్యేష్ఠునిగా పుట్టలేని యాకోబు గారు బయటకు వచ్చిన తర్వాత దాని కొరకే ఆలోచిస్తున్నారు. మామూలుగా ఆలోచిస్తే పుట్టేశాం, ఇక పుట్టాక దాన్ని ఎవరు మార్చలేరు. ముందు ఎవరు పుడితే వాళ్ళే జ్యేష్ఠులు, దానికి మరొక మార్గం మామూలుగా అయితే లేదు. కానీ నేను ఏ విధంగానైనా జ్యేష్ఠుని కావాలి అని ఎదురు చూశారు. కొనుక్కోవడానికి అవకాశం వస్తే డబ్బులతో కొనేసుకుని జ్యేష్ఠుడైపోయారు. ఎవరు? యాకోబు గారు కదా. ఇలాగే ఆ హత్య జరిగిన తర్వాత, లేకపోతే ఆ టైంలో తండ్రి చెప్పిన మాటలు ఆ క్షణంలో అతనిలో మార్పును తేలేకపోయినా లేవి గారిలో, తర్వాత ఆలోచిస్తూ ఉండుంటారేమో, నేను చాలా పొరపాటు చేశానే, నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, నా తండ్రిని బాధ పెట్టానే, ఈ లోకపు తండ్రిని బాధ పెట్టాను, పరలోకపు తండ్రిని బాధ పెట్టాను, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు చెప్పినట్లుగా నీ ఎదుట నేను చెప్పండి, నీకును పరలోకమునకు విరోధముగా పాపము చేశాను. అదే పశ్చాత్తాపం కదా. ఆ మనసే ఒకవేళ లేవి గారిలో కనబడిందేమో. ఏమో అని ఎందుకంటున్నానంటే మనకు రాయబడలేదు కరెక్ట్గా, కానీ మనం ఊహిస్తే ఎందుకు అంత గొప్ప బాధ్యత లేవి గారి మీద పెట్టబడింది అంటే, పశ్చాత్తాప పడకపోతే ఆ బాధ్యత దేవుడు ఇవ్వరు. అది కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి క్రొత్త నిబంధనలో మరొక విషయం ఏంటి అంటే, పేతురు గారి జీవితం. పేతురు గారు కూడా ఈయనెవరో నాకు తెలియదు అన్నారు ఆ లాస్ట్ మినిట్లో యేసుక్రీస్తు వారి విషయంలో. కానీ వెంటనే ఏం చేశారు ఆయన? సంతాపపడి ఏడ్చారు. కాబట్టి నా మందను కాసే పని నీదేనయ్యా అని చెప్పారు. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అయ్యో నీకు తెలియదా ప్రభువా నేను ఎంత ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను కాయ్, నా పిల్లల్ని కాయ్, నా మందను కాయ్ అని. నిజంగా మరి అలాంటి వ్యక్తికి ఎందుకు అప్పగించారంటే, ఆయన పడిన సంతాపము అనేది ఆయన దృష్టికి చేరింది. ఆ పనికి అతనైతేనే అర్హుడు, అలానే అతను మొండిగా లేడు, పశ్చాత్తాప పడుతున్నాడు. కాబట్టి ఆ మనస్సు చూసిన దేవుడు పేతురు గారికి ఆ బాధ్యతను అప్పగించారు. రెండు విషయాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జ్యేష్ఠునిగా పుట్టకపోయినా దాని కొరకు ఆలోచిస్తూ, దాని కొరకు ఎదురు చూస్తూ, అది వచ్చినప్పుడు పోగొట్టుకోలేదు యాకోబు గారు. ఎంత తప్పు చేసినా పశ్చాత్తాపపడి పూర్తి బాధ్యత యేసుక్రీస్తు వారి దగ్గర నుండి పొందుకున్నారు పేతురు గారు. ఈ రెండు విషయాలను మీరు లేవి గారి దగ్గర తీసుకురాగలిగితే, తప్పు చేసిన పశ్చాత్తాపపడి ఒక బాధ్యతను తను దేవుని దగ్గర నుండి పొందుకోగలిగారు. అంటే బాధ్యత ఉంటేనే అవునా అంటే అలానే కాదు, ఆ నమ్మకాన్ని, ఆ మంచితనాన్ని, ఆ ప్రేమను పొందుకోగలిగారు. ఎలా పొందుతారు? దోషం చేసి అలాగే ఉంటే పొందుతారా? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరి ఈ పని షిమ్యోను గారు చేయలేదా అన్నమాట. షిమ్యోను గారు చెయ్యకపోవడం వలన జరిగిందేంటి అనేది స్టోరీలానే చెప్తాను మీకు. ఇదే సమయంలో లేవి గారికి వచ్చిన అవకాశమే షిమ్యోను గారికి వచ్చింది, కానీ ఆయన సద్వినియోగపరచుకోలేదు. ఒకవేళ సద్వినియోగపరచుకుంటే ఎలా ఉండేది, మరొకలా ఉండేదేమో. కానీ సద్వినియోగపరచుకోకపోవడం వలన షిమ్యోను గారి జీవితంలో జరిగింది ఏంటయ్యా అంటే, ఒకటి యేసుక్రీస్తు వారి వంశావళిలో స్థానాన్ని కోల్పోయారు, మరొక ఏదో ఒక ప్రాముఖ్యమైన పని కూడా ఆయనకు అప్పగించబడలేదు. సరికదా రెండు విషయాలు అతని జీవితంలో జరిగినాయి మీకు చెప్తాను నేను. ఒకటి, యోసేపు గారిని అన్నలందరూ కలిసి అమ్మేశారు. ఆ అమ్మిన వారిలో షిమ్యోను గారు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. షిమ్యోను గారు కూడా ఉన్నారు, లేవి గారు కూడా, అందరూ ఉన్నారు, అన్నలందరూ ఉన్నారు. రూబేను గారు కాస్త తప్పించడానికి ప్రయత్నం చేశారు చంపకుండా. యూదా గారు ఇంకో రకంగా హెల్ప్ చేశారు. ఏంటి అంటే, ఆ గుంట్లో పడేస్తే మనకేం వస్తుందిరా, అమ్మేసుకుంటే 4 డబ్బులన్నా వస్తాయి కదా అని సలహా ఇచ్చారు. మొత్తం మీద అమ్మేశారు. అమ్మిన వాళ్ళలో అందరి అన్నల పాత్ర ఉంది. ఇక్కడ మనం గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, షిమ్యోను గారు లేయా గారికి యాకోబు గారికి పుట్టిన రెండవ సంతానమే. మొదటి కుమారుడు ఎవరు? రూబేను గారు. రెండవ కుమారుడు ఎవరు? షిమ్యోను గారు. అంటే సహోదరులందరిలో పెద్దోళ్ళు లెక్కే కదా. పెద్దోళ్ళు రూబేను గారి తర్వాత స్థానమే షిమ్యోను గారు. అంటే అతను కూడా అన్ని విషయాలలో చెప్పాలి, మిగిలిన వాళ్ళకంటే బాగానే అనుభవం కలిగిన వాడు, పెద్దవాడు కాబట్టి. ఇప్పుడు రూబేను గారు తప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు రెండవ వానిగా షిమ్యోను గారు కూడా ప్రయత్నం చేస్తే బాగుండేదేమో. మొదటిది
చేయలేకపోయారు. అయిపోయింది, అమ్మేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగినది ఏంటి అంటే, యోసేపు గారు ఆ దేశం వెళ్ళిపోయారు. ఆ దేశంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఎట్టకేళ్లకు 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఐగుప్తు దేశంలో ఒక గొప్ప ఏలికగా నిలిచిపోయారు. ఈ పీరియడ్ అంటే యోసేపు గారిని అమ్మి ఆ దేశంలో గొప్ప స్థాయికి వెళ్ళడానికి మధ్యన సుమారు 13 సంవత్సరాల గ్యాప్. ఎన్ని? ఎలాగంటారేమో 10. ఒకసారి చూస్తారా? అంటే మీకు అవసరం కదా, ఈ మాట చూపిస్తానే, చూడండి ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము మొదటి రెండో వచ్చిన చూద్దాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై, ఎన్ని? 17 అంటే 17 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఈ మందను మేపుతూ అన్నలు చేసే తప్పులన్నీ తీసుకొచ్చి ఆ తండ్రికి చెప్తూ గడుపుతున్న కాలం. ఈ టైంలోనే కళ వచ్చింది. ఆ తర్వాత తీసుకెళ్ళిపోయారు, ఆ తర్వాత అమ్మేశారు. అంటే ఇంచుమించు అన్నల దగ్గర నుండి విడిపోయిన వయసు ఎంత? 17. నెక్స్ట్ ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం. ఆదికాండము 41, 46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. ఫరో ఎదుట నిలవడం అంటే ఆయన జైలు నుంచి పిలిపించి అన్ని చెప్పిన తర్వాత వస్త్రాలు తొడిగించి చైన్ వేసి తన తర్వాత సింహాసనం ఎక్కించి 2వ అధికారిగా చేసిన వయసు ఎంత? 30. వెళ్ళిపోయింది ఎప్పుడు? 17. అంటే మధ్యలో ఎంత? 13. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటివన్నీ తప్పదు, అవసరం. ఓకేనా? ఈ అధ్యాయం వచ్చినప్పుడు అడగబందాం వాళ్ళని. నా వైపు చూడండి, అందరూ ఇక్కడే ఉన్నారా? 13 సంవత్సరాల మధ్యలో ఎంత భయంకరమైన బాధ యోసేపు గారు అనుభవించారో తెలుసా అండి? అసలు అది మాటల్లో చెప్పలేం. అది చదువుతున్నప్పుడు ఈ ఆదికాండాన్ని ఈ మధ్యలో చివరిగా అన్నలందరూ వచ్చినప్పుడు వాళ్ళ ముందు తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు నేనే యోసేపునని చెప్పడానికి అసలు ఆయన ఏడ్చిన ఏడుపట ఎలుగెత్తి ఏడిస్తే ఫరో ఇంటి వారికి వినబడిందట. అంత దుఃఖం ఎందుకు వచ్చింది? అన్నలను చూస్తూనే ఉన్నాను. అప్పటికే 2-3 సార్లు వచ్చారు కదా అన్నలు, ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు కదా. మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా? మీ తమ్ముడు బాగున్నాడా? మీ తమ్ముడు తీసుకురండి అన్నారు. తమ్ముడు వచ్చినప్పుడు కూడా చాటుగా ఏడ్చారు. కానీ ఇక్కడ ఆయన ఏడ్చిన విధానం మీరు చూస్తేనండి, ఒకసారి 45 ఆదికాండము 45వ అధ్యాయము 2వ వచనం. అతడు ఎలుగెత్తి ఏడ్వగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఇతనున్న చోట నుండి ఏడిస్తే ఎవరికి వినబడింది? అసలు అంత గట్టిగా ఏడుస్తావా? చక్రవర్తి ఉన్న ఇల్లు అంటే ఎంత ఈయన అధికారైనా 2 నీళ్ళ అవతాలన్నా ఉండుంటుంది కదా. మనం ఎంత గట్టిగా ఏడ్చుంటే ఆ ఇంటి వారికి వినబడి ఉంటుంది. అసలు అణుచుకోలేపండి. అది చదివితే నిజంగా నేను తొందరగా ఏడవని గారు ఎంత ఏడ్చానో నేను ఈ మాట చదివినప్పుడు. ఎందుకు ఏడ్చానంటే 13 సంవత్సరాల నుండి కడుపులో దాచుకున్న దుఃఖం అది. ఒక్కరోజుది కాదు, 13 సంవత్సరాలుగా ఆ తండ్రిని వదిలిపెట్టి, ఆ తమ్ముళ్ళని వదిలిపెట్టి, అన్న ఒక్కసారిగా వాళ్ళని చూసి వాళ్ళకి నేనే యోసేపునని చెప్పడానికి అసలు అణుచుకోలేకపోయారట ఆ దుఃఖాన్ని. అది కేవలం వాళ్ళని చూసి చెప్పే విషయం కాదు. ఆ క్షణం చెప్పుకునే క్షణంలో అమ్మినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చారో, ఐగుప్తుకు వచ్చిన దగ్గర నుండి పడిన శ్రమలన్నీ తన కళ్ళ ముందు కదలాడుంటాయి కదా. ఎంత బాధ అంటే అసలు ఏం చేయాలి అన్నలకి అర్థం కాలేదట. నేనే యోసేపు, నేను ఆయన ఏడుస్తుంటే ఆయన చూసి ఓదార్చడం కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదట వాళ్ళకి. ఆ మాట చదివాడు ఆ ఇంటి వారికి వినబడే. అసలు ఆ పదాన్ని ఎందుకు అంత ప్రత్యేకంగా రాయించారు అంటే ఆయన ఎంత బాధను అనుభవించాడో దాన్ని అలా కప్పి తనకు అప్పగించిన ప్రతి పని ప్రతి చోట చేసుకుంటూ వచ్చాడు. పోతిఫర్ ఇంట్లో ఉన్న
రాత్రులే ఏడ్చారేమో. నేను చాలాసార్లు చెప్పాను, ఆ అన్ని పనులు చక్కబెట్టిన తర్వాత తన గదిలోనికి వెళ్ళగానే ఒంటరిగా తను పడుకుంటున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యి ఉంటారంటే నిజంగా చాలా రోజులు ఏడ్చుంటారు అని మాట్లాడుకున్నాము. అలాగే ఆ జైల్లో ఉన్నప్పుడు అలాగే ఏడ్చుంటారు. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ఇంత గొప్ప స్థాయికి వెళుతున్నా నా వాళ్లకు దూరంగా ఉన్నానే అనే బాధ మాత్రం. కానీ నాకు డౌట్ వచ్చింది, అన్నలు ఇక్కడి నుంచి కనాను నుంచి ఐగుప్తుకి వెళ్ళారు కదా, అంటే ఈ దూరమే కదా. యోసేపు గారికి 17 సంవత్సరాల వయసు అంటే వాళ్ళ ఊరు వాళ్ళ ప్రజలు పరిస్థితులు తెలుసు కదా, తిరిగి ఎందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు? ఎందుకు అవకాశం లేదు? అమ్మబడ్డాడు కాబట్టి వెనక్కి రావడానికి వీలు లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు మనం ఇక్కడ, ఏంటో తెలుసా? అతని మంచి మనసుకి అందరూ మంచి స్థానం ఇస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేయొచ్చుగా. పోతిఫర్ని బ్రతిమలాడితే అవకాశం ఇచ్చేవారు కాదంటారా? జైలుకి వెళ్ళిన తర్వాత జైలు అధికారి ఇతనికి అధికారం అంతా ఇచ్చారు కదా, అప్పుడు అవకాశం వచ్చేది కాదంటారా? ఫరో ఇంటికి వెళ్ళిన తర్వాత ఫరోని అడిగితే అవకాశం వచ్చేది కాదంటారా? ఎందుకు అడగలేదంటారు? కనీసం తండ్రి కోసమే అడగొచ్చు కదా, తమ్ముడి కోసమే అడగొచ్చు కదా, ఏదో ఉండుంటుంది. అడగలేదు అంటే అమ్మబడడం ఒక్కటే అయినా అతని మంచితనము అతని బుద్ధి అర్థమయ్యి అందరు అధికారమే, ఇంటి మీద ఆ కుటుంబం మీద అధికారం ఇచ్చిన వాళ్ళు ఈయన రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా అవకాశం ఇస్తారు కదా. లేదంటే కనీసం ఎవరో ఒకరు దూతని పంపి అసలు ఉన్నారా పోయారా ఏం జరిగిందో ఎంక్వైరీ చేయమనే చేస్తారు. కానీ ఆ ప్రయత్నం ఎందుకు యోసేపు గారు చేయలేదు అనేది ఇంకా నాకు అర్థం కాలేదంటే నేను దాని మీద అసలు పరిశీలించదు, ప్రశ్న వచ్చిందంతే, మీరు ఆలోచించండి. కానీ విషయం ఏంటి అంటే యోసేపు గారిని అక్కడికి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు అన్నలు వెళ్ళారు ధాన్యం కొరకు, అక్కడ దొరుకుతుందని తెలిసి వెళ్ళినప్పుడు వీళ్ళని గుర్తుపెట్టారు యోసేపు గారు. కానీ అన్నలు ఇతన్ని పట్టడం అంటే అచ్చ మన యోసేపులో ఉన్నాడే అనుకొని ఉంటారేమో, కానీ ఈయనే యోసేపు అని అనుకొని ఉండరు. ఎందుకని? ఎక్కడో అమ్మైతే ఏ పాచి పనులు చేసుకుంటే ఇంట్లో కడుక్కుంటే ఏదో చేసుకుంటాడు, కానీ ఎంత స్థాయికి వచ్చే పరిస్థితి ఎక్కడది కదా, అది ఊహ. పోలికలను బట్టి ఒకవేళ మన యోసేపులో ఉన్నాడే అనుకోవడానికి అవకాశం ఉందేమో, కానీ పోలికలను బట్టి వస్త్రధారణ మారు ఉంటుంది, ఐగుప్తీల రూపంలో మార్చుంటారేమో, లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ అరే అచ్చ మన తమ్ముళ్ళ ఉన్నాడే అనుకున్నా, ఒరు బాబు ఇక్కడ మాట్లాడకూడదు, మనం చంపేసాం, మనం పంపేసినట్టు తెలియకూడదు కదా. సో మనకు తెలిసిన ఏం చేయాలి ఇప్పుడు? తూచి మనకేం తెలియదు. ఆయన ఎవరు? ఒక అధికారి, మనం ఎవరమే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళం అన్నట్లే ఉన్నారు వాళ్ళు. అంతా బాగుంది, కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మొదటిసారి వెళ్ళగానే యోసేపు గారు గుర్తుపట్టి ఏమన్నారంటే, మీరు వేగుల వారు, ఈ దేశ సమాచారం తెలుసుకోవడానికి మీరు వచ్చారు కాబట్టి నేను పంపనన్నారు. అయ్యో అలా కాదండి బాబు, మేము చాలా యథార్థవంతులో భలే మాట చదివినప్పుడు నవ్వు వచ్చింది నాకు. వాళ్ళు ఏమని పరిచయం చేసుకుంటున్నారు తెలుసా? మేము యథార్థవంతులం, ఒక్క తండ్రికి పిల్లలం, మా తండ్రి కూడా యథార్థవంతం. అంటే వీళ్ళు మీరు గమనిస్తున్నారా, తమ్ముడిని అన్యాయంగా అమ్మేసి కూడా మేము యథార్థవంతులమని చెప్పుకుంటున్నారు. అసలు మనసులో అది కూడా లేదు కదా, ఆ భావన కూడా లేదు. ఆయనకు తెలియకపోయినా మేము యథార్థవంతులు అని చెప్పుకోవడం ఎవరు? మా నాన్నగారు యాకోబు గారు అండి, ఆయన పిల్లల అంటే సరిపోతుంది. ఆ పదాన్ని ఎందుకు వాడుకోవడం అంటే వాళ్ళ దృష్టిలో మేము చాలా మంచివాళ్ళం అనే దానిలో మనం ఇప్పుడు కూడా అంతేగా, మనం ఎన్ని తప్పులు చేసినా మన దృష్టిలో మనం ఎవరమే? మంచివాళ్ళమే, గొప్పవాళ్ళమే, సహజం అనమాట. ఎవరి దృష్టికి వాళ్ళు మనం మంచివాళ్ళనే కనిపిస్తాం. అర్థమైందా? సరే లేదు కాదు కూడదు అన్నారు, మరి మిమ్మల్ని నేను పంపించిన వేగుల వారు కాబట్టి మిమ్మల్ని అందరినీ జైల్లో పడేస్తున్నానని చెప్పి జైల్లో పెట్టించారు. 3 రోజులు జైల్లో ఉన్నారు. 3 రోజుల తర్వాత ఆయనకి ఆలోచన వచ్చి, ఇదిగో చూడండి, నాకు దేవుడంటే భయం ఎక్కువ, మిమ్మల్ని బట్టి కాదులే కానీ నాకున్న భక్తిని బట్టి నేను మిమ్మల్ని ఇక్కడ ఉంచాలనుకోవట్లేదు, మీరు మీ ఆహారాన్ని పట్టుకొని మీ ఇళ్ళకెళ్ళండి, మీ భార్యలు మీ పిల్లలు మీ తండ్రి వేళ ఉసురు నాకెందుకు, మీరు వెళ్ళిపోండి. కాకపోతే మీకు చిన్న తమ్ముడు ఉన్నాడన్నారే, ఆ తమ్ముడిని తీసుకొని రండి, మీరు ఎంత యథార్థవంతులో నాకు అర్థమవుద్ది. అర్థమైందా? మీరేం చేయాలి? వెళ్ళిపోండి, ఆహారం తీసుకొని వెళ్ళిపోండి. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఏం చేయాలి? రావాలి. కాకపోతే మీ తమ్ముడిని తీసుకొని మీరు వచ్చే వరకు నాకు ఒకడు కావాలి ఇక్కడ. మరి మీరు వస్తారో తెలియదుగా, బతుకుంటే బలిసాగు తినొచ్చు, కానీ అక్కడికి వెళ్తే ఆయన మనల్ని పట్టుకుంటాడని ఆలోచన వచ్చిందనుకోండి, మళ్ళీ వస్తారా? వీళ్ళు రారు. అందుకని ఆయన ఏం చేశాడు? ఒకరిని పట్టుకొని, ఒకసారి చూడండి,
42వ అధ్యాయం ఆదికాండము 42వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 18 నుండి నేను చదువుతున్నా. 3వ దినమున యోసేపు వారిని చూచి, అంటే 3 దినాలు చెరలో వేయించారు పై వచనాల్లో, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను, మీరు వెళ్ళి మీ కుటుంబాలు కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి అని చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఒక్కరుండండి జైల్లో, అందరూ వద్దు. నా వైపు చూడండి, ముగిస్తున్నాను నేను. చూస్తున్నారా? ఒక్కరుండండి జైల్లో చాలు, మిగిలిన వాళ్ళు మరి మీరు వెళ్ళిపోవచ్చు, మీ ధాన్యం తీసుకొని వెళ్ళిపోతే మరి మీ భార్యలు మీ పిల్లలు అక్కడ చాలా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ ఉసురు నేను కట్టుకోను, నేను మిమ్మల్ని చూసి కాదు దేవునికి భయపడేవాడిని కాబట్టి మీరు వెళ్ళిపోండి అన్నారు. మరి ఇప్పుడు ఆ ఒక్కరెవరు ఉండాలి? ఆ ఎవరో ఒకరు ఉండాలిగా. 10 మందిలో ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకని యోసేపు గారు లేరు, వాళ్ళ దృష్టిలో చనిపోయారు. బెన్యామీన్ గారు తండ్రి దగ్గర ఉన్నారు. మిగిలిన 10 మందిలో ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? 24వ వచనం, అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. ఇంతకీ నేనుంటానండి అని ఎవరు స్వచ్ఛంగా రావట్లా. ఇప్పుడు ఏం చేశారు? యోసేపు గారే ఒక వ్యక్తిని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న వ్యక్తి ఎవరు? షిమ్యోను. మనం ఇక్కడ కొంచెం ఆగితే ఏదో ఒకటి దొరుకుద్ది కదా. షిమ్యోను గారు ఎందుకు దక్కాలి? అక్కడ చాలామంది ఉన్నారుగా. మీలో పెద్దోడు ఎవడరా, వాడు ఉండండి, మిగిలిన వెళ్ళండి అనొచ్చు. లేకపోతే మీలో చిన్నోడు ఎవడరా, వాడు ఉండండి, మిగిలిన వెళ్ళండి అనొచ్చు. లేక మీలో ఎవరు ఇష్టంగా ఉండాలనుకుంటున్నారా, మిగిలిన వాళ్ళ క్షేమం కొరకు ఉండండి అనొచ్చు. కానీ ఇక్కడ అలా జరగల. అతనే పట్టుకుంటే అతని చేతికి దొరికింది ఎవరు? షిమ్యోను గారు. ఇప్పుడు మనం షిమ్యోను గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆలోచన చేయాలి. అందరూ జైల్లో ఉన్నప్పుడు ఏం బాధ అనిపించదు. ఎందుకని? అందరూ ఉన్నాం కాబట్టి. ఒకరినొకరు మాట్లాడుకుంటాం. అక్కడ భాష మనకు రాకపోయినా, అక్కడ వాళ్ళవి మనకు తెలియకపోయినా, మనందరం ఒకటే బ్యాచ్ కాబట్టి మన బాధ ఏదో మనం పడతాం, మన మాటలేమో మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? షిమ్యోను గారు ఒక్కరే జైల్లో ఉండాలి, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు షిమ్యోను గారు ఏం ఆలోచిస్తారు? అసలు ఎలా ఉంటారు? నేను చిక్కానా? అరే ఒక్కడన్నా ఉండండి నాకు తోడుగా, మొదటి మాట అంటారా? మరి ఒక్కడనే నేను ఉండలేనండి, నాకు ఎవరు ఉండాలి? ఇంకొకరు, కనీసం ఇంకొకరైనా తోడు కదా. సింగిల్గా ఉండాలంటే ఎవరైనా అడిగే మాట ఇదే, ఒక్కరినైనా కనీసం ఇంకొకరైనా తోడుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొకరు తోడు ఉండడానికి లేదు. యోసేపు ఏం చెప్పారు? ఒకరే ఉండాలి. ఆ ఒకరెవరు ఉండాలి? పట్టుకున్నోడు ఉండాలి. పట్టుకున్నది ఎవరిని? షిమ్యోనే. ఇప్పుడు షిమ్యోని గారి మనసు ఎలా ఉంటుంది మీరు ఆలోచించాలి. ఎందుకు ఈ శిక్ష ఆయనకు వచ్చింది అంటే, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకు అంటే, ఇంకా పశ్చాత్తాపం అతనిలో రాలేదేమో. అదేంటండి అదేంటండి గారు పట్టుకుంటే చేతికి వచ్చి అనొద్దు, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు కదా. ఇప్పుడు ఒంటరిగా అన్నలు వెళ్ళిపోయారు, అవన్నీ వేసుకొని, ధాన్యం వేసుకొని. యోసేపు గారైన సంగతి షిమ్యోను గారికి తెలీదు. ఉన్నది పొరుగు చోట జైల్లో ఒంటరిగా ఉన్నప్పుడు వారు వెళ్ళి మరలా తిరిగి వచ్చే వరకు ఒంటరిగానే గడపాలి. ఫోన్లు ఉన్నాయా రోజు మాట్లాడుకోవడానికి? వాట్సాప్ కాల్, వీడియో కాల్ ఉంది అప్పుడు? చెప్పండి, లేదు కదా. మరి అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఐగుప్తు నుండి ధాన్యం కొనుక్కొని వెళ్ళి అవి ఎంత తినేసి, అంటే హడావిడిగా తమ్ముడు కోసం తినాలి లేకపోతే అన్నయ్య కోసం తినాలని ఎవరు తినరు కదా. తింటారా? ప్రశాంతంగా వాళ్ళు ఎన్ని రోజుల కోసం కావాలి అన్ని రోజుల కోసం పట్టుకెళ్ళారు. అన్ని రోజులు తినాలి. తిన్న తర్వాత కూడా వెంటనే రాలా. ఎందుకని? తమ్ముడు తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాన్న పంపడం, ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకని? బెన్యామీను గారి ప్రాణం యాకోబు గారి ప్రాణంతో పెనవేసుకుపోయిందట. యోసేపు గారు లేకపోయేటప్పటికీ ఇక చేసేది ఏం లేక ప్రాణమంతా బెన్యామీను గారి మీద పెట్టుకునే ఉన్నారాయన. ఈ సంగతి అందరికీ తెలుసు కదా. ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి మేము మళ్ళీ ధాన్యానికి వెళ్ళాలి అంటే మాతో బెన్యామీను పంపమని అడగడానికి భయపడుతున్నారు. అంటే ఆలస్యం అయి ఉంటుందిగా, అయిపోయిన తర్వాత కూడా ఆలస్యం అయి ఉంటుందా? ఇన్ని రోజులు ఐగుప్తు చెరలో ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
మనం ఆలోచిస్తే దొరకడానికి ఒకే ఒక కారణం, అది మాత్రమే కనపడుతుంది మనకి. అప్పటికి ఇంకా అతనిలో పశ్చాత్తాపం కలగలేదు. అందుకే ఒంటరిగా ఆ జైల్లో ఉన్న రోజు వాళ్ళు భోజనం సమృద్ధిగా పెట్టినా ఎన్ని పూటలు తిన్నారో షిమ్యోను గారు తెలియదు మనకి. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉన్నారో తెలియదు మనకి కదా. మరి షిమ్యోను గారి భార్య, షిమ్యోను గారి పిల్లలు అక్కడ ఎదురు చూస్తూనే ఉండుంటారుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏంటి? మీరందరూ వచ్చేసారా, మా ఆయన ఒక్కరే వదిలేసి నేను వెళ్తానని ఆవిడ రాలేదు ఒంటరిగా. పిల్లలు అడుగుతుంటే తండ్రికి ఏమని చెప్పాలి? మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యి వెళ్ళాలి అంటే తండ్రి ఒప్పుకుంటాడో లేదో, ఎందుకంటే ఆయనదేమో వయోవృద్ధుడు అయిపోయాడు, మనసు అంగీకరిస్తుందో లేదో తెలియదు. అలానే గుంజుకొని తీసుకెళ్తారా? చేయలేరు. అలానే షిమ్యోను గారి భార్య అడుగుతుంటే కాదనగలరా? నిజంగా ఒకసారి ఆ సన్నివేశం అంతా మీరు ఊహిస్తే గందరగోళం. వీటన్నిటికీ కారణం పశ్చాత్తాపపడకపోవడం, మార్పు రాకపోవడం. రాలేదని మీరు ఎలా చెప్తారండి అనొచ్చు. మనం అనుకునేవే కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవుతున్నాయి అంటే అయితే మనం చేసిన పాపం నుండి బయటకు రాకపోవడం అని అవ్వాలి, లేదా మన విశ్వాసం సంపూర్ణమైతే పరీక్ష అయినా అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పరీక్ష ఏమో అనుకోవచ్చు, కానీ మీరు నన్ను ప్రశ్న వేయొచ్చు, కానీ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ అదే ఉంటే చెప్పండి, అదే ఉంటే దాని కొరకు అతను కూడా ఆలోచిస్తూ ఉండేవాడే. ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా, ఎక్కడికి వెళ్ళిన తర్వాత మోషే గారి పీరియడ్లో లేవి గారిని పిలిచినప్పటికైనా మార్పు వచ్చుంటే అక్కడ కూడా వచ్చేవాడు ఆయన కూడా. అందరికి ఇచ్చారు అవకాశం. మొదట వచ్చినోడికనే లేదు, ఎవరొస్తే వాళ్ళందరితో కలిపి ఆ పని జరిగించాలనుకున్నారు. అప్పటికే లేదు అంటే ఇప్పటికి ఉండుంటుందా? చెప్పాలి, ఉండుంటుందా? లేదు. ఇంకొక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. లేదు అనడానికి మరొక బలమైన కారణం ఏంటి అంటే, వాస్తవానికి ఇశ్రాయేలు 12 మంది కుమారులను ఇశ్రాయేల్ గారు దీవించారు. ఆదికాండం 49వ అధ్యాయంలో మనకి కదా, అవునా? ఆదికాండం 49వ అధ్యాయంలో దీవించేటప్పుడే కదా వీరు కోపంగా ఉంటారని, వీరి ఆయుధాలు బలత్కారపు ఆయుధాలని, నా ప్రాణమా వాళ్ళల్లో చేరొద్దు అని మాట్లాడింది ఎప్పుడు? యాకోబు గారు ఆశీర్వదించేటప్పుడే. కానీ ఈ మధ్యకాలంలో బెన్యామీను గారి గురించి కానివ్వండి, ఆషేర్ గారి గురించి కానివ్వండి మనం నేర్చుకునేటప్పుడు ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు కూడా ఈ 12 మందిని దీవించారు. మీకు గుర్తుందో లేదో, ఆఖరి అధ్యాయంలో ఉంటుంది మనకి, 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో మోషే గారు దీవించారు ఇశ్రాయేలీయులు 12 మందిని. నా దగ్గరకు వచ్చేసారా మీరు? త్వరగా వచ్చేయండి, టైం అయిపోతుంది కదా, టకటక రండి. యాకోబు గారు దీవిస్తూ ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేశారు. కొందరిని కట్లపామన్నారు, కొందరినేమో మెచ్చుకున్నారు, కొంతమందినేమో బాబోయ్ వాళ్ళలో చేరొద్దన్నారు, దీవించేశారు, అయిపోయింది. మళ్ళీ అక్కడ నుండి మోషే గారు ముగింపు కాలానికి వచ్చే నాటికి, ద్వితీయోపదేశ కాండాన్ని రాసే నాటికి వాళ్ళల్లో మార్పులు చేర్పులు జరిగాయి. అంటే వాళ్ళు దిద్దుకున్న వాళ్ళు, చక్కబరుచుకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితులు మారాయి. మారిన తర్వాత వారిని దీవిస్తూ వచ్చారు ఆయన. ఆ దీవిస్తూ ఎవరెవరిని దీవిస్తూ వచ్చారో ఒక మాట చూద్దాం. అందరూ దీన్ని తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 6వ వచనంలో 4 నేను చదువుతున్నా. మోషే మనకు ధర్మశాస్త్రము విధించెను, అది యాకోబు సమాజ స్వాస్థ్యం. ఇప్పుడు యాకోబు గారి సమాజ స్వాస్థ్యానికి అంటే ఇశ్రాయేలు 12 మందిని ఆశీర్వదిస్తూ చెప్తున్న మాట మీకు తెలుసు కదా. మొదటి వచనంలో దైవజనుడైన మోషే మృతునందుకు మునుపు అతని ఇశ్రాయేలులను దీవించిన విధము. ఓకేనా? 33 మొదటి వచనం చదివాను నేను. అందులో మొదటి వారు రూబేను గారిని దీవించారు. 6వ వచనంలో రూబేను బ్రతికి చావక ఉండునుగాక. చూస్తున్నారు అందరూ? రూబేను అంటే చావు లేదనా? బ్రతికే ఉంటాడు కానీ చచ్చినోడితో సమానంగా బ్రతుకుతాడు, జీవశ్చవల్లా బ్రతుకుతాడు అనమాట. ఎందుకు అంత మాట అన్నారు ఆయన అంటే, నా అభిప్రాయం అతనిలో కూడా ఇంకా అప్పటికి మార్పు రాలేదన్నమాట. 1, 2 7వ వచనం డైరెక్ట్ రూబేను గారి దగ్గర నుంచి 7వ వచనంలోనికి వచ్చేటప్పటికి యూదాని గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారో నేను చెప్పాలనుకోవట్లేదులే, కానీ మీరు నేను ఎన్ని పేర్లు చదివిస్తానో ఆ పేర్లని నెంబరింగ్ వేసుకుంటూ వెళ్ళండి.
6వ వచనంలో రూబేన్ గారు కనిపించారు, నెంబర్ 1. నెంబర్ 2 7వ వచనం యూదా గారి గురించి కనిపించింది. 8వ వచనం లేవి గారి గురించి కనిపించింది. 12వ వచనం బెన్యామీన్ గారు. ఎన్నో వ్యక్తి? 4వ వ్యక్తి కనిపించారు. 13వ వచనం ఎన్ని? 5. నెక్స్ట్ 18వ వచనం జబూలును. ఎన్నో వ్యక్తి? 6. 18 రెండవ భాగం ఇస్సాకారు 7. నెక్స్ట్ 20వ వచనం 20వ వచనం గాదు గారు. అంటే వాళ్ళ గురించి ఏం చెప్పారని చెప్పట్లా, ఎవరెవరిని ఆశీర్వదించారో చెప్తున్నా. గాదు గారు. 22 దాను గారు. ఎన్నో ఆయన దాను గారు? 9. 23 నఫ్తాలి 10వ వచనం. 24వ వచనం ఆషేరు. 26వ వచనం యెషూరూన్. అంటే ఎవరు? యాకోబు గారి పేరు లేక ఇశ్రాయేలు పేరుకే మరొక పేరు యెషూరూన్. అదేంటి కుమారుల మధ్యలో మళ్ళీ యెషూరూన్ వచ్చారు? అయిపోయారు కుమారులు. అర్థమైందా? యెషూరూన్ అంటే యాకోబు గారు. అక్కడి నుంచి ఇశ్రాయేలు గురించి రాయబడిన మాటే తప్ప ఇంకా వేరే వాళ్ళు లేరు. మీకు ఎంతమంది వచ్చారు ఇప్పుడు? సరిగా చూసి చెప్పాలి. ఇశ్రాయేల్ గురించి మనకు వద్దు, ఇశ్రాయేలు కుమారులు కావాలి. ఎవరెవరు వచ్చారు? రూబేన్ గారు వచ్చారు, లేవి గారు వచ్చారు, యూదా గారు వచ్చారు, బెన్యామీన్ గారు వచ్చారు, యోసేపు గారు వచ్చారు, జబూలూన్ గారు వచ్చారు, ఇస్సాకార్ గారు వచ్చారు, గాదు గారు వచ్చారు, దాను గారు వచ్చారు, నఫ్తాలి గారు వచ్చారు, ఆషేర్ గారు వచ్చారు. రానిది ఎవరి పేరు? ఎందుకు అంటే మోషే గారు దీవించే నాటికి కూడా అతనిలో మార్పు రాలేదన్నమాట. మారి నేను పాపము చేశాను, తప్పు చేశాను, దీని నుండి బయటపడాలి అనుకున్న లేవి గారిని క్షమించి యాజకునిగా ఉండే అవకాశం ఇస్తే ఎప్పటికీ మార్పు రాని షిమ్యోను గారి పేరు మోషే గారు దీవించేటప్పుడు ప్రస్తావనలోనికే రాలేదు. కానీ షిమ్యోను గారిలో మరి పిల్లలు ఎలాగో పుట్టారుగా, మంచోళ్ళ చెడ్డోళ్ళు అని, వాళ్ళని ఎలాగో షిమ్యోనీలు అంటాం. మనకు తెలిసిన రూబేనీలు షిమ్యోనీలు అని చదువుతాం కాబట్టి వాళ్ళ సంతానం వచ్చింది, ఆ సంతానానికి భూభాగ్యం ఇవ్వబడింది. కానీ దైవజనుడైన మోషే చేత ఆశీర్వాదం మాత్రం తండ్రి ఆశీర్వదించినా మంచి ఆశీర్వాదం ఇవ్వలేదు. దైవజనుడు మోషే ఆశీర్వదించాలి అంటేనే అసలు ఆశీర్వాదానికి వారసుడు కాలేకపోయిన ఏకైక ఇశ్రాయేలీయుడు లేక యాకోబు గారి కుమారుడు ఎవరు అంటే చెప్పాలి. ఎందుకు అంటే మార్పు లేదు, పశ్చాత్తాపపడలేదు. జనరల్గా తర్వాత మనకి దినవృత్తాంతాల గ్రంథాల్లో లేకపోతే వంశావళి యెహోషువ గ్రంథంలో భూభాగాన్ని విభాగించేటప్పుడు అష్షూరీలకి, లేవీలకి లేక షిమ్యోనీలకి వచ్చిన భూభాగంగా చదువుతాం మనం అది కాదు ఇప్పుడు మనం చూస్తుంది. దైవజనుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాలనుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఈ జనాంగాన్ని కోరుకున్నారు. వీళ్ళ స్థితిని బట్టి, వీళ్ళకి ఇవ్వబోతున్న పరిస్థితిని బట్టి ఒక్కొక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ ఆశీర్వాదం రూబేన్ గారికి ఇచ్చింది మంచి ఆశీర్వాదమా? బ్రతికి చావకుంటామంటే అది మంచిదా? ఏం కాదే. కానీ అదైనా పొందారు కనీసం. కానీ అలాంటిది కూడా అసలు తన పేరే ఉనికిలో లేకుండా పోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఇంకా చాలా కారణాలు ఉండొచ్చేమో, కానీ ఒక ప్రధాన కారణం ఏంటి అంటే అతనిలో మార్పు. అందుకే అక్కడ యోసేపు గారు పట్టుకున్నప్పుడు భయంకరమైన స్థితిని అనుభవించాడు. ఆ అన్నలు తిరిగి వచ్చే వరకు లేక తమ్ముడు తిరిగి వచ్చే వరకు. అప్పుడు కూడా అతనిలో మార్పు వచ్చిందా? నిజంగా ఒంటరిగా వదిలిపెట్టేసి అందరూ వెళ్ళిపోతే హాయిగానే ఉండుంటారు అక్కడైనా. అన్ని వసతులు కల్పించే ఉంటారు యోసేపు గారు. ఎందుకంటే యోసేపు గారికి తెలుసు కాబట్టి అన్నని. కానీ ఆయన యోసేపు గారు ఆయనకి తెలియదు, అన్నలు లేరు కాబట్టి ఎంత భయంకరమైన బాధ అనుభవించుంటాడు. కానీ ఎంత భయంకరమైన బాధలో కూడా పశ్చాత్తాపం. ఇది కఠినం అంటారే, హృదయ కాఠిన్యం అంటారే, ఆ స్థితి ఎవరిది? షిమ్యోను గారిది. నిజంగా ఆ ఒంటరితనము, ఆ అన్నలు, ఆ సహోదరులు వచ్చే వరకు అది 10 రోజులు పట్టిందో, 20 రోజులు పట్టిందో, నెల పట్టిందో, 2 నెలలు పట్టిందో మనకు తెలీదు. వారు కొనుక్కున్నదంతా అయిపోయి తండ్రి మరలా పర్మిషన్ ఇచ్చి తండ్రి పంపించే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి కదా. మామూలుగా అయితే అయిపోగానే వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు బెన్యామీన్ గారిని తీసుకుని వెళ్ళాలి. అడగాలంటే తండ్రిని భయం, అడగకుండా వెళ్ళాలంటే ఆయన అక్కడ
రానివ్వరు. ఈ సందిగ్ధంలో ఇంకా ఎక్కువ రోజులే గడిచింది కదా, ఇన్ని రోజులు కఠినమైన బాధ అనుభవిస్తూ కూడా మార్పు రాలే. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో కూడా. అప్పుడు ఎందుకు మార్పు రాలేదు అంటున్నాను అంటే, ఆ తర్వాతే మోషే గారు పిలిచింది. అప్పుడు లేవీలు వచ్చిన సందర్భంలో అప్పుడు షిమ్యోను గారు రాలా. ఎందుకు అప్పుడు రాలేదనుకుంటున్నామంటే, ద్వితీయోపదేశకాండం మోషే గారు రెండవసారి చెప్పిన పుస్తకాలలో కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదాలలో షిమ్యోను గారి పేరు లేదు. అంటే మోషే గారు పిలిచినప్పుడు వెళ్ళుంటారా? వెళ్ళుంటే తప్పకుండా లేవి గారికి ఇచ్చినటువంటి ఆధిక్యతే షిమ్యోను గారికి కూడా ఏదో ఒకటి వచ్చేది, కనీసం దీవెనైనా వచ్చేది. కానీ దాన్ని పొందకపోవడానికి కారణం ఏంటి? పశ్చాత్తాపపడకపోవడమే, తన తప్పును ఒప్పుకొని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడమే అయ్యుండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో చెప్పనా? చేసింది తప్పు, నువ్వు చేసింది తప్పు అని తండ్రి చెప్పాడు. తప్పును సరిదిద్దుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇచ్చారు. తప్పు అని తెలిపిన తండ్రి మాట విని తాను మార్చుకోలేదు. అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెప్పి దానికి అనుకూలంగా ప్రవర్తించే ప్రయత్నము చెయ్యలేదు. ఫలితంగా దైవజనుని చేత ఆశీర్వాదం లేక దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా ఎవరు మిగిలారు? షిమ్యోను గారు మిగిలిపోయారు ప్రియులారా. అందుకే మరి అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకోలేని వ్యక్తి యేసుక్రీస్తు వారి వంశావళిలో చేరగలడా? దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చి ఉండరు చెప్పాలి. యేసుక్రీస్తు వారి వంశావళిలో తన పేరు నమోదు కాకపోవడానికి కారణం ఏంటి? పశ్చాత్తాపపడని జీవితం అన్నమాట. అలాని దేవుడంటే ఎవరో తెలియదా షిమ్యోను గారికి? తల్లిదండ్రులు చెప్పలేదా? తండ్రి నేర్పలేదా? దేవుడు మరలా అవకాశం ఇవ్వలేదా? దైవజనుల చేత అవకాశం ఇప్పించలేదా? అంటే ఎన్ని తన చుట్టూ ఉన్నా వాడుకోవడం చేత కాలేదు. ఎవరికి? షిమ్యోను గారికి. మనం అలా ఉన్నామేమో చూడండి ఒకసారి. అలా ఉంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో కాదులే కానీ జీవగ్రంథంలో మన పేరు ఉండదు. అక్కడ మన పేరు లేకపోతే మనకి పరలోకం రాదు. మన పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనుషులుగా ఏదైనా పొరపాటు చేస్తామేమో కానీ అది తప్పు అని తెలిసినప్పుడు ఏం చేయాలి? మనం ఒప్పుకొని చెప్పాలి. ఒప్పుకొని విసర్జించాలి. ఒప్పుకొని విసర్జించే వారిగా మనము ఉండాలి అని. ఉండకపోతే ఏం జరుగుతుంది అనేది షిమ్యోను గారి జీవితం నేర్పిస్తుంది. ఒప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది లేవి గారి జీవితం నేర్పిస్తుంది. నేర్చుకుందాం, లోపాలుంటే సరి చేసుకుందాం. ఎందుకంటే దేవుడు అవకాశం ఇవ్వకుండా ఎవరికి శిక్ష వేయరు. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. అలాని ఆయన అవకాశం ఇస్తారు కదని చేసుకుంటూ పోతూ ఉంటే కుదరదు. ఆయన ఎప్పటి వరకు అవకాశం ఇస్తారో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి తప్పులు ఏదైనా చేసినా దైవజనుల ద్వారా కానీ లేక మన వాక్యం చదువుతున్నప్పుడు కానీ ఏదైనా ప్రసంగం ద్వారా కానీ మన చెవికి మన హృదయానికి వెళ్ళినప్పుడు మనల్ని మనం సరిచేసుకునే వారిగా ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. లేదు అంటే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతాం.